ఇప్పుడే స్టార్ట్ అయింది. నిన్న సాంగ్ ప్రోమో వదిలేరు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 6:30కి ఇవాళ రిలీజ్ అవుతుంది కదా ఫుల్ సాంగ్, అదే వైరల్ అవుతుంది. ఎలా అనిపించింది? ఈ రోజు కొత్త సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఆసం. మనం చూస్తున్నామన్నా శంకర్ గారు కమర్షియల్ వేలో ఉంటది, గేమ్ చేంజర్ అని దిల్ రాజు గారు చెప్పారు. ఎలా అనిపించింది రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్? ఎలా అనిపించింది? టీజర్ లోనే ఉంది కదా, ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి, ఖచ్చితంగా అందరి అంచనాలకి మించి ఉంటది. యాక్చువల్ జనరల్ గా అందరూ శంకర్ గారు లాస్ట్ కొన్ని సినిమాల నుంచి ఇండియన్ 2, రోబో ఇవన్నీ కొంచెం డిసప్పాయింట్ చేయడం వల్ల కొంచెం లోలో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్ లో. బట్ అదే సినిమా ప్లస్ అవుతుంది, ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ కూడా. చాలా క్యారెక్టరైజేషన్ చూస్తున్నాము గేమ్ చేంజర్ టీజర్ లో. ఇంతవరకు చరణ్ గారు ఇన్ని క్యారెక్టర్లు చేయాలి వన్ మూవీలో, ఎలా అనిపిస్తుంది మనకి? క్యారెక్టరైజేషన్స్ అంటే నాకు తెలిసి నేను అదే డబల్ కదా దాంట్లో చేస్తుంది ఫాదర్ అండ్ సన్. కాకపోతే గెటప్స్ వేరియేషన్ చాలా ఎక్కువ కనబడుతుంది, బాగుంది. శంకర్ గారి మార్క్ కనబడుతుంది బాగా. అంటే సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బిగ్ స్కేల్ లో కొన్ని సాంగ్స్ జరగండి సాంగ్ ఒకటి, తర్వాత ఏ మచ్చ మచ్చ ఆడియో పరంగా కొంచెం అటు ఇటు టాక్ వచ్చింది కానీ, బట్ విజువల్ గా చూసినప్పుడు రిపీట్స్ ఉంటుంది. అంటే పండగకు రిలీజ్ సంక్రాంతికి వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే పండగకి యావరేజ్ సినిమాలు కూడా హిట్ అయిపోతాయి, ఎలా అనిపిస్తుంది? ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇది పండగకి మంచి బొనంజా. కలెక్షన్ ఎంత రావచ్చు అన్న? ఆ గెస్ అయితే నాకు అంత ఐడియా లేదు కలెక్షన్స్ గురించి, బట్ మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మళ్ళీ శంకర్ గారు ఇది బ్యాక్ అని మళ్ళీ మనం ప్రూవ్ చేసుకుంటాం ఈ గేమ్ చేంజర్. ఓకే, అంటే ఓవరాల్ గా గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారన్న? ఇట్స్ అన్ప్రెడిక్టబుల్, అందరూ ఊహల్ని మించి ఉంటుంది. చరణ్ గారి ఫ్యాన్స్ కి RRR తర్వాత ఇప్పుడు రెగ్యులర్ మూవీస్ కాకుండా మంచి కలర్ఫుల్ మూవీ చూస్తాం మనం, మంచి మాస్ కమర్షియల్ మూవీ చూస్తాం.